గురువుగారు, ఆషాఢ మాసంలో శక్తిమాతల దివ్య రూపాల్ని శాకంబరి రూపంలో అలంకరిస్తారు కదా, ఏంటి ఈ రూపం యొక్క ప్రత్యేకత? ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు వరప్రభావంతో భూమండలాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకుని యజ్ఞయాగాది క్రతువులనన్నింటినీ నిషేధించాడు. ఎప్పుడైతే దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత, దేవతలను యజ్ఞయాగాదుల ద్వారా తృప్తిపరుస్తూ నీ కోరికలను నెరవేర్చుకుంటూ, కోరిక నెరవేరిన తరువాత తిరిగి ఆ దేవతామూర్తులను అర్చించేటువంటి సాంప్రదాయం మృగ్యమైందో అప్పుడు ప్రజలంతా ఆకలితో అలమటించడం ప్రారంభించారు. ఏం చెయ్యాలో తెలియక యజ్ఞయాగాదులన్నీ మృగ్యమైనటువంటి నేపథ్యంలో దేవతలకు కూడా ఆహారం లేక అలమటిస్తున్న సమయంలో అంతా కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. పరమ కరుణామూర్తి అయినటువంటి ఆ జగదంబ శాకంబరి రూపంలో అవతరించింది. ఒక చేతిలో బాణము, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో కమలము, ఒక చేతిలో కావలసినటువంటి శాకములనన్నింటినీ ధరించి ఆ తల్లి అవతరించింది. జీవుల యొక్క ఆకలి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి కంటి వెంట కారినటువంటి బాష్ప బిందువులు నదులలోకి ప్రవేశించి తిరిగి అవి పునరుజ్జీవితమయ్యాయి. ఆ నదులలోని నీటిని సేవిస్తూ ఆ తల్లి వైపు చూసినటువంటి దేవతలు మానవుల అందరినీ కటాక్షిస్తూ తన చేతిలో ఉన్నటువంటి ఆ కూరగాయలను అన్నింటినీ ఆమె భూమండలం మీద ఉత్పన్నమయ్యే విధంగా కరుణించింది. అందుకే శాకంబరి రూపంలో ప్రజల యొక్క ఆకలి బాధలన్నింటినీ తీర్చగలిగినటువంటి ఆ అన్నపూర్ణేశ్వరిని, ఆ శాకంబరి దేవిని మనం అర్చిస్తూ పులకితలమయ్యే అద్భుతమైన ముహూర్తమే ఈ ఆషాఢమాసం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశే భువనత్రయం అన్నటువంటి భావనతో జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించేటువంటి భిక్ష నాకు పెట్టు తల్లి అని ఆ అన్నపూర్ణేశ్వరిని నువ్వు ఆరాధించగలిగితే నీ ఆకలి బాధతో పాటు నీ ఈ భవసాగరం నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా నీకు బోధించే తల్లి ఆ శాకంబరి.